హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ రొటీన్ అండి. మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈవినింగ్ రొటీన్ కూడా అలానే ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ అంటుంది అదేంటి అనుకుంటున్నారా? మార్నింగ్ కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది కదా, ఈవినింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది కదా, అందుకే అలా అన్నాను. నేను ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకొని ఈ డ్రెస్ అలా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది. చూడండి, నేను రెడీ అయ్యాను టెంపుల్కి వెళ్దామని, కానీ బయట చూస్తే ఫుల్ వర్షం. ఇంకా టెంపుల్కి వెళ్ళేది క్యాన్సిల్ అయింది ప్రోగ్రామ్. అంతే కదా, మనం వెళ్ళాలనుకుంటే కాదు, దేవుడు రప్పించుకుంటేనే మనం టెంపుల్కి కూడా వెళ్ళగలము. నేను వెళ్దామని ఈరోజు రెడీ అయ్యేసరికి బయట చూస్తే బోరున ఫుల్ వర్షం. ఇంకా అంతే, ఇంట్లోనే కూర్చొని కూల్గా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మీ దగ్గర వర్షం పడిందా లేదా కామెంట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు. ఈరోజు ఈవినింగ్ అలా ఇక్కడైతే చాలా గాలి వేసి పెద్ద వర్షం వచ్చింది హైదరాబాద్లో. సో ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను, చపాతీ పిండి తడుపుతున్నాను. ఈవినింగ్ మేము ఎప్పుడు డిన్నర్ టిఫిన్సే చేస్తాము, రైస్ చాలా తక్కువ తింటాము. ఎక్కువ చపాతీ, దోశ, ఉప్మా ఇలానే చేస్తాము. చపాతీ పిండి తడిపేసి పక్కన పెట్టేసా, ఒక 1 అవర్ అలా రెస్ట్ ఇచ్చేస్తా. తర్వాత మార్నింగ్ బెడ్షీట్లు అలా వాషింగ్ మిషన్లో వేసాను, అవి ఈవినింగ్ అలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ అంతా చాలా ఎండగా ఉంది కదా, త్వరగానే ఆరిపోయాయి బట్టలు. ఈవినింగ్ అయితే చాలా కూల్గా అయింది వెదర్, పెద్ద గాలి వీచి ఇంకా కొన్ని బట్టలు అయితే ఆరలేదు, కొన్ని బట్టలు మాత్రమే ఆరాయి. అవే ఫోల్డ్ చేసి పక్క పెడుతున్నాను. ఇంకా రొటీన్ చపాతీ స్టార్ట్ చేయాలి. ఇంకా త్వరగా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ నేను చపాతీలు కాల్చేటప్పుడు అయితే అస్సలు ఆయిల్ వేయను, చపాతీ పిండి తడిపేటప్పుడే ఆయిల్ వేస్తాను. సాల్ట్, ఆయిల్ ఒకేసారి వేసి తడిపేస్తాను చపాతీ పిండి. అప్పుడు చాలా మృదువుగా వస్తాయి చపాతీలు. ఇంకా కాల్చేటప్పుడు ఏం ఆయిల్ యూస్ చేయను. చూడండి ఎలా పొంగుతుందో చపాతీ. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? నచ్చుతున్నాయా? ఇంకా నచ్చితే ఎలాంటి వీడియోస్ చేయాలి? మీకు ఏమైనా రివ్యూస్ ఇవ్వమంటారా? చెప్పండి, చేస్తాను. వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.